జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులైన కొండ్రెడ్డి కిషోర్, కోనేటి చంటిల ఆధ్వర్యంలో కాకర్ల కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. భారీ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, టీడీపీ కేడార్ తరలివచ్చారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. జై చంద్రబాబు నాయుడు అంటూ ముందుకు సాగారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సమావేశంలో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు. రక్తదాతలను అభినందించారు. రక్తదానం చేసిన రక్తదాతలకు శీతల పానీయాలు అందజేశారు. అనంతరం అభిమానుల కోలాహలాల మధ్య 76 కేజీల కేక్ ను కట్ చేశారు. నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు పంపిణీ చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గురించి ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో పాటు వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ, గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ కమిటీ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, గుమ్మడి ప్రసాద్, మండవ లక్ష్మణరావు, పెన్మర్తి రామ్కుమార్, షేక్ ముస్తఫా, మహంకాళి రాంబాబు, మద్దుల రాంబాబు, ఏలూరి ఫణికుమార్, పగడం సౌభాగ్యవతి, గుమ్మడి శ్రీదేవి, బొబ్బర రాజ్పాల్ కుమార్, పాతూరి అంబేద్కర్, కర్రటూరి రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు పలువురు చంద్రబాబు నాయుడు మీద ఉన్న అభిప్రాయాలను పంచుకున్నారు. నేను లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేను. నేను ఫస్ట్ టైం బీఫామ్ మరి సిపి గారి చేతి మీద తీసుకున్నప్పుడు నేను చాలా మరి అది చెప్పలేని ఆనందాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ విషయం అందరూ చెప్తాను. నా లైఫ్ లో బెస్ట్ మూమెంట్ అంటే సిపి గారి చేతి మీద నేను బీఫామ్ తీసుకున్నప్పుడు నేను చాలా మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. అది నేను ఇప్పటికీ గుర్తుంచుకుంటాను. ప్రతి ఒక్కరు అదే చెప్తా ఉంటాను. నేను నా లైఫ్ లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అది. సో మరి వారి యొక్క నాయకత్వంలో ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం. మనం గత 5 సంవత్సరాలు రోడ్లు లేవు, అలాగే మరి ఉద్యోగాలు లేవు. మరి వచ్చిన యొక్క 21 months కూడా మరి చూస్తే మనం రోడ్స్ కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, తల్లి గోలను చూస్తే మరి గత వైసీపీ ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది చదివిన పిల్లలను కూడా కేవలం ఒకరికి ఇచ్చి మరి రాజకీయం చేశారు. మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఇంట్లో ఎంతమంది చదివిన పిల్లలు ప్రతి ఒక్కరు కూడా 15,000 ఇచ్చి ఈ రోజున మరి అందరి ఒక్కరు ఆమె చూస్తున్నాము. అందరూ కూడా చాలా సంతోషంగా మరి చదువుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా మరి వారి యొక్క పట్టుదలతోటి, వారికి ఉన్న స్టడీస్ తోటి ఈ రోజున మనము గాడిలోకి వస్తున్నామంటే అది కేవలం మరి శ్రీకన్ గారి వల్ల తప్పించి ఇంకా వేరే వల్ల కాదు. అలాగే మరి పెట్టుబడి విషయంలో కానివ్వండి, ఉద్యోగ అవకాశ కల్పన విషయం కానివ్వండి, సంక్షేమ విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా మన బ్యాలెన్స్గా చేసే ఒకే ఒక వ్యక్తి మరి మన యొక్క ముఖ్యమంత్రి గారు. సో ఇలాంటి మరి నాయకుడు, అలాగే మరి ఇలాంటి నాయకత్వం, ఇలాంటి కూటమి ఉన్నంతకాలం మరి ప్రజలు చాలా సంతోషంగా ఆనందమవుతారు. మరి మన ముఖ్యమంత్రి గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నైనా జరుపుకోవాలి. ఎందుకంటే మరి ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో కానివ్వండి, లేకపోతే వారి డైట్ విషయంలో, వారు యోగా విషయంలో కానివ్వండి, అన్నిట్లో కూడా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. సో నేను బాగా క్లోజ్గా ఫాలో లీడర్ మరి దగ్గర పెద్దలు చెప్పిన లక్ష్మణ గారు, నిజంగా సివిఎన్ గారే, వారిని నేను బాగా క్లోజ్గా ఫాలో అవుతుంటాను. వారు చేసిన దాంట్లో 1% చేసినా కూడా నిజంగా చాలా సక్సెస్ అయినట్టు నేను అనుకుంటాను. కానీ అది చాలా కష్టం. ఎందుకంటే మార్నింగ్ చూస్తేనేమో ఒక ప్లేస్లో ఉంటారు, తర్వాత ఇంకో ప్లేస్లో ఉంటారు, మళ్ళీ నైట్ కూడా రివ్యూస్ పెట్టుకుంటాడు. సో అంటే తన గురించి ఆలోచించట్లేదు ముఖ్యమంత్రి గారు, కేవలం ప్రజల గురించి, వారి సంక్షేమం, అభివృద్ధి. ఎలాగైతే మరి అమరావతిని అఫీషియలైజ్ చేశారో మరి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసే దిశగా వారు ఉన్నారు. మరి పోలవరం కూడా నెక్స్ట్ ఇయర్ కి ఫినిష్ అవుతుందని వారు ఎప్పుడు చెప్తా ఉంటారు. వారు అన్నారని డెఫినెట్ గా చేస్తారు. కాబట్టి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ రోజున పార్టీలకు అతీతం కూడా మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, అలాగే ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి విషయంలో అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. మరి ఈరోజు మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరికి కూడా మనం శుభాకాంక్షలు అందజేయాల్సిన అవసరం ఉంది. ఆ నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీలోనే ఒక నాయకుడిగా తను ఏం చేయాలనుకున్నాడో, ఎలా ఎదగాలనుకున్నాడో ఒక ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కష్టపడుతున్న నాయకుడు. ఆయనకి సెలవులు ఉండవు. ఉద్యోగస్తులకు కానీ ఇంకోళ్ళకి కానీ ఆదివారాలు సెలవులు ఉంటాయి, లేదా పండగ పూట సెలవులు ఉంటాయి. ఆయనకి సెలవులు ఉండవు. ఆయన కుటుంబం అంటే తెలియదు. కుటుంబంలో భార్య లేకపోతే మనవడో వీళ్ళతో ఆడుకోవడం ఉండదు. ఎంతసేపు ప్రజలతో మమైపోయే ఏకైక నాయకుడు ప్రపంచంలో ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు ఒక్కడే. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆనాడు ఆయనకున్నటువంటి తెలివితేటలతోనూ, ఆయనకున్నటువంటి లాయర్ చేత 3 రోజుల్లో బెయిల్ తీసుకురావచ్చు. ఆనాడు మన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఇంటికొకడో పూటకొకడో అందుబాటులో లేని నాయకులు, కార్యకర్తలు భయాందోళన, అక్రమ కేసులు, అన్యాయాలు,
చాలా ఇబ్బందులు గురి చేశారు. ఆయన్ను కూడా ఈ కష్టాన్ని కూడా ఒక అణువుగా దాన్ని కూడా తీసుకుని ప్రజల్లో ఉద్రేకం రావాలి, ప్రజల్లో ఆలోచన రావాలి, ప్రజల్లో ఉద్యమం రావాలని చెప్పి 53 రోజులు ఏసీ లేకపోయినా, కరెంటు లైట్లు సరిగ్గా లేకపోయినా, ఫ్యాన్ లేకపోయినా, వేడి నీళ్ళు లేకపోయినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, దోమలు కుట్టినా, రాష్ట్ర బాగుండడం కోసం, ఈ ప్రజల బాగుండడం కోసం, యువత కోసం, ఉద్యోగస్తుల కోసం, వ్యవసాయదారుల కోసం, అమరావతి ఈ రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో ఉంచాలనే ఒక సంకల్పంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు 53 నాడు జైల్లో ఉండి తెలుగుదేశం పార్టీ 164 సీట్లు తీసుకురావడానికి ప్రధాన కారణం సందర్భంగా తెలియపరుచుకుంటూ భవిష్యత్తులో మీ యొక్క క్రమశిక్షణ తీసుకుంటాం, మీ ఆశయాన్ని తీసుకుంటాం, మీ వ్యక్తిత్వాన్ని తీసుకుంటాం, ప్రజల్లో ఉంటాం, ప్రజల్లో తిరుగుతాం అని సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి ఎన్నో సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి మరి వాటిలన్నింటినీ కూడా ప్రజలకు అందేలాగా పాలనలో కూడా ఎక్కడా కూడా ఏ విధమైన లోటు రాకుండా ప్రతి ఒక్కరూ కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో కూడా మన కార్యకర్తల నాయకులను కూడా చూడమని చెప్తూ మరి ఈవేళ రాష్ట్రం ఎన్నడూ చూడని విధంగా మరి ముందుకు నడుస్తుంది. మరి దీనికి మన అందరం కూడా చాలా గర్వించాలి. మరి ఈవేళ అయినా పుట్టినరోజుని వాడవాడలో కూడా ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటాం. మన అందరికీ కూడా ఎంతో ఆనందం. అత్యంత శక్తివంతమైన పరిపాలనా దక్షత కలిగిన నాయకుడు, ముందు చూపున్నటువంటి నాయకుడు ఎవరనే ప్రశ్న వస్తే ఒకే ఒక పేరు నారా చంద్రబాబు నాయుడు. CBN ఇట్స్ ఏ బ్రాండ్, నాట్ నేమ్. అటువంటి విజనరీ నాయకుడి యొక్క నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మనందరికి కూడా ఆయన 76వ జన్మదిన సందర్భంగా చింతలపూడి నియోజకవర్గంలో జంగారెడ్డిగూడ మున్సిపాలిటీలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. తెలుగుదేశం పార్టీ కన్నా ముందే ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో. తర్వాత శ్రీ నందమూరి తారక రామారావు గారి అల్లుడిగా ఆయన తర్వాత తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన కుమార్తెను ఇవ్వడం, ఆయన అల్లుడు అవ్వడం జరిగింది. నందమూరి తారక రామారావు గారిని జరిగిన కొన్ని తెలుగుదేశం పార్టీలో జరిగిన కొన్ని సంక్షోభాలను, ఆగస్టు సంక్షోభం అంటారు ఆ రోజున 1983-84లో జరిగిన సంక్షోభం ఆగస్టు సంక్షోభం. ఆ సంక్షోభం నుంచి కూడా బయటపడేయడం, 160 మంది ఎమ్మెల్యేలతో కవాతు చేయించి ఆ రోజున మళ్ళీ అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించి మళ్ళీ నాదెండ్ల భాస్కరరావు దింపి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారంలో తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు చాలా కీలక పాత్ర వహించారు. తర్వాత నందమూరి తారక రామారావు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది గౌరవ సభ కాదు, నేను ఈ సభకు రాను అన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు నందమూరి తారక రామారావు గారిని 1994లో మళ్ళీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు మన చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా హైదరాబాద్ లో ఎన్ని ధర్నాలు చేశారో మాకు తెలుసు. ఆయన వెనకాల మేము తిరిగాం. ఆ రోజు ఆ ధర్నాలు ప్రతి దాంట్లో కూడా ఆ రోజు 5 years కూడా చంద్రబాబు నాయుడు గారే పనిచేశారు ఆ ధర్నాలన్నింటిలో కూడా. తర్వాత 1994లో మళ్ళీ నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని సందర్భాల్లో మళ్ళీ ఒక సంక్షోభం పార్టీ గట్టెక్కించడం కోసం 1995లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం, ఉమ్మడి రాష్ట్రంలో 3 సార్లు, 2 సార్లు ముఖ్యమంత్రిగా చేయడం, సెపరేట్ రాష్ట్రంలో 1 సారి ముఖ్యమంత్రి చేయడం, ఇప్పటికి 4వ సారి ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ ఇప్పుడు మన ముందు ఉన్నారు.